గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ కీలక ముందడుగు వేసింది. సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్ 4 పాయింట్ ఫార్ములాను ప్రతిపాదించింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. పర్యటనలో భాగంగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డం, కొత్త సంక్లిష్టతలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి 4 అంశాల ఫార్ములాను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండడం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు, సరిహద్దుల గుర్తింపు, నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు, విభేదాలు తొలగించి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం వంటి 4 అంశాలతో ప్రణాళికను రూపొందించింది భారత్. ఈ 4 సూత్రాల ఫార్ములా ద్వారా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో భారత్ ముందుకెళ్తోంది. ఇక ఇదే భేటీలో పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అంశాన్ని కూడా రాజ్నాథ్ లేవనెత్తారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను చైనాతో పంచుకున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.